ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది, లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయిగా అనిపిస్తుంది. తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు ముసుగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజం కోరుకోరు. ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు. మళ్ళీ వచ్చిండ్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పితే ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు. ఎందుకంటే చదువుకోవద్దు. వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే, గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, గౌన్లోళ్ళు ఈదులు గీసుకోవాలి, ముదిరాజులు చేపలు పట్టుకోవాలి, వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలి. గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళది. నాది దానికి విరుద్ధం. మా పిల్లలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి. ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరందరూ అభివృద్ధి సాధించాలి, చదువుకోవాలి. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. ఈ చదువు ఒక్కటే మిమ్మల్ని సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని ఇస్తుంది. ఆ చదువుకు ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది. మీ సోదరుడిగా, మీ వాడిగా నేను మాటిస్తున్నా. ఏం కావాలనో అడగండి, అన్నిది ఇచ్చే బాధ్యత నాది. ఇంకో దగ్గర అయితే అవసరమైతే ఆపుతా. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాటాన్ని అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంటే నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు, కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు, రిబ్బన్ కత్తిరిస్తాడు. ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసినవి తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖానా కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు. ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది.